మీరే మాట్లాడువారుగా, ప్రకటించేవారుగా, గ్రహింప చేయగలిగేవారుగా, ఒప్పించేవారుగా మీరు మా మధ్యలో ఉండి నీ కార్యం అంతటిని జరిగించండి అయ్యా. నీ వాక్యం వేసే బలమైన కక్కము వలే ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలోనికి చొచ్చుకుని వెళ్ళడానికి అయా మూలుగులను ప్రాణాత్మ దేహములను విభజించడంత మట్టుకు ప్రభా అనేక మంది హృదయాంతరంగాలో నీ వాక్యమే మరి ఫలించునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరే కృప చూపించండి. ఈ రోజు చేసేగా విజయముగా నేనే తగ్గిపోవాలి, నీ నామం హెచ్చించబడాలి, నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చెప్పరా మీరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యంలో కొన్ని విషయాలు మనం పరిశుద్ధ లేఖనంలో చదువుకున్నాం. రాజుల 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం చాప్టర్ 19-24 వచ్చినట్టు మనం చదవాలి. ఈ మాటను గ్రహించే ముందు దేవుడి వాక్యంలో మన విషయాలు మనం శ్రద్ధగా విన్నాం, ఆలోచించి. మీ అందరికి తాజ్ మహల్ తెలుసా? తాజ్ మహల్ తెలుసా? తెలుసు. అది ఎక్కడ ఉంటుంది? ఆగ్రాలో ఉంటుంది. తాజ్ మహల్ ని చాలా సుందరీకరణంగా అద్భుతంగా కట్టారని ప్రపంచవ్యాప్తంలో ఒక వింతగా అది చక్కగా కట్టబడ్డదని మనం అందరం, చాలా మంది దేశస్తులు అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగుతూ ఉంటారు, అక్కడ చూస్తూ ఉంటారు. అద్భుతమైన కట్టడం ఏదైనా ఉన్నదంటే మన భారతదేశంలో ఒక వింతలో ఒక వింత ఏమంటే ప్రపంచ వింతలో 7 వింతలు అయితే ఆ 7 వింతలు ఒక వింతగా పరిగణించబడుతూ ఉన్న ఒక అద్భుతమైన కట్టడమే తాజ్ మహల్. అయితే తాజ్ మహల్ కట్టించింది ఏమంటే షాజహాన్ అనే ఒక మంచి రాజు గారు. ఏమంటే అది ఎవరి కొరకు కట్టించారు అని అంటే, ఎవరి కొరకు కట్టించారు? ఆయన భార్య అయిన ఏంటి కులుప్స అనే ఒక ఆవిడ వరకు కట్టించారు. చెప్పండి, ఎవరి వరకు? ఆవిడ కొరకు కట్టిస్తే జరిగింది ఏంటంటే ఆవిడ 7వ భార్య. ఎన్నో భార్య? 7వ భార్య. మొత్తానికి 6 ఆయనకు ఉన్నారు, 6 వైఫ్లు ఉన్నారు. ఈవిడ 7వ భార్యగా 7వ వ్యక్తిగా చేసుకున్నాడు ఆవిడ. అయితే జరిగింది ఏంటంటే చరిత్ర అంతా మనం ఒకసారి చదివితే, ఆయన చదివా నేను. అయితే ఆ యొక్క తన యొక్క సపోర్ట్ లేకపోతే తన యొక్క భార్య కొరకు ఆ కట్టడాన్ని కట్టించే ముందుగా ఆ 7వ భార్యగా ఉన్న ఆవిడ చాలా ఉన్నతంగా, ఇక ఆయన ఒకటి తర్వాత ఒకటి ఇలాగ 6 పెళ్లి చేసుకుని 7వ భార్య చేసుకున్న తర్వాత ఆవిడ చాలా ఎక్కువగా ప్రేమించాడు. అయితే ఏమైందంటే ఆవిడ కొంచెం భయంకరమైన జ్వరము ఇలాంటిది వచ్చి కొంత నీరసిల్లిపోయింది. నిరాశతో కొంచెం హాస్పిటల్లో వైద్యుల చేత నింపబడే పరిస్థితికి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళిన ఇక పరిష్కారం దొరకదని ఆ రోజుల్లో నాటు వైద్యాలు ఎక్కువగా దొరికేవి. నాటు వైద్య ఆ వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్ళిన పరిష్కారం దొరకట్లేదని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ రోజున చేసిన ఆలోచన ఏంటంటే, అందరిని అడిగితే తగ్గదండి, మీ ఆ యొక్క వైఫ్ కి ఈ యొక్క వ్యాధి తగ్గదని చెప్పారు. తగ్గదనంటే ఎలాగా అని ఆలోచన చేస్తే తన యొక్క రాజుగారు ఆలోచన చేసి తగ్గదా, ఇక మరి ఏం చేద్దామనంటే ఈవిడ చనిపోతుంది తొందరలోనూ, ఈవిడికి ఇష్టమైన ఒక కోరికను మీరు నెరవేర్చాలని ఆలోచన చేయమని చెప్పారు. చెప్పగానే రాజుగారు కదా, తలుచుకుంటే ఏమైనా జరుగుతుంది, ఒక ఉన్నతమైన ఆశయం కలిగి తన భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడమ్మా, నువ్వు నాకు చాలా ప్రియమైన వ్యక్తిగా ఉన్నావు, అయితే నిన్ను బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. నీకు ఏదైనా ఒక ఆఖరి గిఫ్ట్ గా, నువ్వు చనిపోవడానికి లాస్ట్ సమయానికి వచ్చావట, నీకేదైనా ఆఖరి గిఫ్ట్ ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను, ఏం కోరుకున్నారంటే ఆవిడ అన్నదట, ఏంటో తెలుసా, నా యొక్క చనిపోయిన తర్వాత నేను చనిపోయిన నాటి నుండి ఒక సమాధి చేసిన తర్వాత ఒక అద్భుతమైన కట్టడాన్ని కట్టించు. ఎందుకు కట్టించాలి అని అంటే, ఇదిగో నా తర్వాత ఇంకెవ్వరిని నువ్వు వివాహం చేసుకోకూడదు. ఇప్పటికే నేను 7వ భార్యగా వచ్చాను, నా తర్వాత ఇంకెవ్వరిని చేసుకోకూడదు. మొదటి భార్యగా ఉన్న ఒక ఆవిడ ఉంది కదా, ఆ సహోదరి కొరకు ఈ కట్టడాన్ని కట్టించి ఒక అద్భుతమైన పేరు పెట్టి దాన్ని అలాగే నిర్మించు, మొత్తం పాలరాజుతోనే దాన్ని కట్టించని ఆఖరి కోరుకుంది. ఆఖరి కోరిక నెరవేర్చడం కొరకు అతడు చాలా డబ్బులు హెచ్చించి అద్భుతమైన కట్టడాన్ని కట్టించాడు. ఆ కట్టడం పేరు ఆగ్రాలో ఉంది, అదే తాజ్ మహల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
అది అద్భుతమైన కట్టడగా చాలా ఉన్నతంగా ఉంటది. అది చూడడానికి చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది నేను అడిగాను, ఎలా ఉందని అక్కడ ప్లేస్ అని అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది, సమాధానంగా ఉంది. అయితే ఒక విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా, ఆ కట్టడం యొక్క ఉన్నది ఏంటి అని అంటే లోపల ఉన్నది సమాధి. ఏమున్నది లోపల? సమాధి. కాబట్టి సమాధి చనిపోయిన ఆవిడ కొరకు కట్టించబడిన ఒక అద్భుతమైన కట్టడం చూడడానికి ప్రపంచంలో చాలా దేశాల నుండి అక్కడికి వెళుతూ అక్కడ ఫొటోస్ దిగుతూ చక్కగా ఆనందపడుతూ ఉంటారు. ఈ రోజున ఈ మాట చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంటే, రాజులు చాలా ఉన్నతమైన అధికారంలో ఉంటారు. మనం ఆరాధిస్తున్న రాజు కూడా పరలోక సంబంధమైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కొరకు కూడా ఒక పరలోకాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆయనుండే రాజ్యములో మనం కూడా ఉండినట్లుగా మన కొరకు ఒక కట్టడాన్ని కడుతున్నాడు. ఆ కట్టడం పేరే పరలోకము. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మెఫీబోషెతు అనే ఒక వ్యక్తి వరకు మనం చదువుకున్నాం. అతడు మెఫీబోషెతు అతని పేరు. అతడు రాజుని ఎదుర్కొనబోయి, ఎవరిని ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్నాడంట? రాజుని ఎదుర్కొనబోయి. ఎందుకు మెఫీబోషెతు ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని స్థితిగతులు ఏంటో మనం కొన్ని విషయాలు టూకీగా తెలుసుకుందాం. వినండి. ఈ మెఫీబోషెతు సౌలు యొక్క మనవడు. ఎవరు మనవడు? మాట్లాడాలి అందరు. సౌలు గారు మనవడు. సౌలు అందుకనే ఇశ్రాయేల్ దేశాన్ని మొట్టమొదటిగా పరిపాలించిన రాజు గారు. అయితే సౌలు యొక్క మనలో యోనాతాను, లేకపోతే ఇంగ్లీష్ లో జోనాథాన్ అనే ఒక వ్యక్తికి పుట్టిన ఒక వ్యక్తి ఈ యొక్క మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు ఎలాంటి వాడు అంటే, సమూయేలు 2వ గ్రంథంలో మీరు తర్వాత చదువుదురు కానీ ఆగండి. సమూయేలు 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో అతని వ్యక్తిత్వం వరకు రాయబడ్డది. ఏంటి అని అంటే, మీరు చూస్తారా? నేను ఎలా చూడండి. ఇప్పుడు త్యాగ తీసేస్తాను, తీయొద్దులే కానీ కంగారు పడుతూ నేను చెప్తాను. అప్పుడు అయితే ఆ సమయంలో 2వ గ్రంథం 4వ అధ్యాయం ఏమైనా రాయబడి ఉంటుందంటే, అతడు పుట్టుక నుండి ఎలాంటి వ్యక్తికి తెలుసా, ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా తన యొక్క ఆ పని చేసి ఒక పనిగెత్తే ఆ బిడ్డని ఎత్తుకొని ఎవరో చంపడానికి వస్తున్నారని తెలుసుకొని ఆ బిడ్డని ఎత్తుకుని పారిపోతూ ఉంటే, మధ్య మార్గములో ఆ బిడ్డని వెంటనే ఆ యొక్క కౌగిట్లో నుండి పడవేయగా అతని 2 కాళ్ళు కూడా పోయాయి. 2 కాళ్ళు లేని కుంటుబాటుగా మారిపోయాడు. చిన్నప్పుడు అతడు అవిడితనంతో పుట్టలేదు కానీ చిన్నప్పుడు నార్మల్ గానే పుట్టాడు అందరిలాగా. కానీ తన యొక్క దాది లేకపోతే ఆవిడని చూసుకోవడానికి పనిగెత్తిగా ఉన్న ఒక ఆవిడ ఎత్తుకుని పారిపోతా ఉంటే మార్గ మధ్యలో ఏమైందో తెలుసా, ఆ బిడ్డని పడవేయగా అతడు కుంటివాడిగా మారిపోయాడు. 2 కాళ్ళు లేని వ్యక్తిగా మారిపోతే అతని పరిస్థితి, అతడు ఒక ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతనికి ఏమాత్రమో కూడా ఆ పొజిషన్ బాగోని పరిస్థితి. చెప్పుకోవడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పదిగానే అయినప్పటికీ కూడా తన పొజిషన్ ఈ రోజు ఏమాత్రమో బాగోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి కుటుంబంలో నుండి వచ్చాడని చెప్పాను? సౌలు కుటుంబంలో నుండి వచ్చాడు. ఎవరి కొడుకు అని చెప్పాను? చెప్పండి. యోనాతాను యొక్క కుమారుడు. ఈయన సౌలు గారి రాజు గారి యొక్క మనవడు. అతని పొజిషన్ చాలా గొప్పదిగా ఉండాలి. కానీ బైబిల్ గ్రంథంలో అతని స్థితి, అతడు మాకీరు అనే ఇంటి వద్ద ఉన్నాడట. అతని పరిస్థితి ఏమీ బాగోలేదు. అతని యొక్క కాళ్ళు 2 కూడా చిన్నప్పుడే ఆ యొక్క కాళ్ళు కింద పడగానే కాళ్ళు 2 పోని అతడు లేవలేని పరిస్థితి. పుట్టుకాడు నుండి గుడ్డివాడు కాదు గాని ఒక తల్లి చేసిన తప్పిదం వల్ల అతడు 2 కాళ్ళు కూడా పోయిన పరిస్థితిలో ఉన్నాయి. లేపలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళలేని పొజిషన్. అలాంటి పరిస్థితిలో ఒకని ఇంటి వద్ద ఉన్నాడు. అతనికి 12 మంది కుమారులు ఉన్నారు. ఆ 12 మంది కుమారుల్లో ఒక కుమారుని ఇతను కూడా చూసుకోవడం ప్రారంభించాడు ఆయన. అతను చూడడం ప్రారంభించిన తర్వాత ఇతని పరిస్థితిని బట్టి రాజుగారు అనుకున్నాడు. అప్పుడు రాజుగారు ఎవరంటే దావీదు గారు. దావీదు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తిగా దావీదుని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. అయితే దావీదుకు వచ్చింది ఒక ఆలోచన. ఏంటో చెప్పిన, ఏమైనా సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా చెప్పండి అని అడిగాడు. అందరిని కూర్చోబెట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? సౌలు గారు దావీదు గారికి ఏమన్నా మంచిగా చూసుకున్నాడనంటే ఏ రోజు మంచిగా చూసుకోవాలి.
ఎప్పుడు కూడా తరమడమే, ఎప్పుడు కూడా అతనికి హాని చేయాలని ఉద్దేశం కలిగి ఉండడమే, ఎప్పుడు కూడా అతని మీద ఏదో ఒకటి చేయడానికి ఇష్టపడుతున్న పరిస్థితి. ఎలాంటి పరిస్థితుల్లో ప్రయాణం కొనసాగిపోయింది. దేవుడు అధికారం ఇచ్చాడు. సౌలు అయితే చనిపోయాడు. సౌలు చనిపోయిన తర్వాత ఆ యొక్క జోనాతాన్ని దేవుడు చాలా ఇష్టంగా ప్రేమించాడు దావీదు. అతడు కూడా చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత ఈ మెఫీబోషెతు అనే వ్యక్తిని ఉన్నాడని ఒక ఆయన, అతడు చిన్నప్పటి నుండి కుంటివాడుగా ఉన్నాడు. అతని పరిస్థితి ఏమి బాగోలేదు అని చెప్పారట. 4వ అధ్యాయం ఎందుకంటే ఒక మాట చదివి మనం అసలు ముఖ్యమైన భాగానికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. సౌలు కుమారుడకు యోనాతానుకు కుమారుడు నేను ఇశ్రాయేలు నుండి సౌలు గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏళ్ల వాడు. వారిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుండివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, 5 సంవత్సరాలు పరిస్థితి, 5 సంవత్సరాలు ఉన్న పసిబిడ్డ ఏమంటే కింద పడగానే కాళ్ళు నుండి ఇరిగిపోయినాయి. కాళ్ళు ఏమి పనిచేయని పరిస్థితి. నేను ఒక్క మాట అడగదలిచాను, ఇతని తప్పేమన్నా ఉందా చెప్పండి? ఇతను చేసిన పాపం ఏమన్నా ఉందా? కానీ ఎవరు నష్టపోయారు? మెఫీబోషెతు అనే వ్యక్తి నష్టపోయారు. అతని పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పది. చెప్పుకోవడానికి రాజు వారి కుటుంబంలో ఉన్నారు, ఏమంటే సైన్యాధ్యక్షులు వారి కుటుంబంలో ఉన్నారు, పేరుగాంచిన వారి కుటుంబంలో ఉన్నారు. కానీ ఈ రోజున ఆయన స్థితి ఎలా ఉందో తెలుసా? కుంటివాడుగా మారిపోయాడు. మాంతీరు అనే ఇంటిలో ఉన్నాడు. అతని పరిస్థితి ఏమీ బాగోలేదు. పూట గడవలేని పరిస్థితిగా ఉంది. ఇందుకు మాత్రమే జరుగుతుంది కానీ ఏమాత్రము ఒకప్పుడు బాగానే ఉంది కానీ ఈ రోజున చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తిగా అతని స్థితి ఏమాత్రము లేదు అని చెప్పడానికి సందేహం లేదు. ఈ రోజు విషయాలని మనకి ఎందుకనండి అంటే, చరిత్రలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఏంటి అని అంటే, మెఫీబోషెతు లాగా ఇక్కడ ఉన్న వారందరి స్థితిలో కొంతమంది స్థితి ఉండి ఉండొచ్చు. ఒకప్పుడు చెప్పుకోవడానికి మన స్టోరీ పెద్దదై ఉండొచ్చు, మన తాతలు ముత్తాతలు చాలా బలవంతులై ఉండొచ్చు, ఏమంటే మనము బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పదై ఉండొచ్చు, పేరుగాంచిన వారు మన ఇంట్లో పుట్టి ఉండొచ్చు, వాళ్ళు చాలా ఉన్నతమైన ధనిక సంపన్న కుటుంబాల నుండి మనం కూడా వచ్చి ఉండొచ్చు. కానీ మనం ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉన్నారంటే, ఎటు తోచని పరిస్థితిగా మన పరిస్థితి ఉండొచ్చు. అయినప్పటికీ రాజు నుండి ఒక పిలుపు నీ కొరకు రాబోతోంది. చెప్పడానికి దావీదు అనే రాజు నుండి ఎలాగైతే మెఫీబోషెతు పిలుపు వచ్చిందో, ఇంటి వాటిని తీసుకురండిరా అని పిలుపు ఎలాగైతే వచ్చిందో, ఈ రోజు పరలోకమందున్న తండ్రి నుండి నీ కొరకు కూడా ఒక పిలుపు రాబోతోంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన స్థితిగతులు ఏమి బాగుండలేదు కానీ మన ఆరాధిస్తున్న దేవాది దేవుడు మనం పిలుస్తున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన కొరకు మనల్ని పిలవడానికి ఆయన రథముల చేత ఈ లోకానికి రాబోతున్నాడు, గుర్రముల చేత ఈ లోకానికి రాబోతున్నాడు. ఏమండి, రాజుగారు తీసుకురామంటే సామాన్యంగా తీసుకెళ్ళిపోతారా? ఎలా ఉంటుందో తెలుసా? రాజుగారు రథం ఎక్కుతాడు, రాజుగారు వస్త్రాలు ధరించుకుంటాడు, రాజుగారు ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుంటాడు. ఏమంటే ముందు ఒక బ్యాండ్ మేళం, వెనకాల నడిచేవాళ్ళు కొంతమంది. ఏమంటే రాజుగారు రథం మీద రాజుగారు ఉన్న స్థాయిలో ఈ రోజున మాకీరింటిలో నుండి ఈ మెఫీబోషెతు అనే వ్యక్తి ఎలా వెళ్తున్నాడో తెలుసా? ఆ యొక్క దావీదు అంతఃపురానికి అతడు ఉన్నతమైన వ్యక్తిగా రథముల చేత కొనుక్కోబడుతున్న ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. ఆ స్థితి ఎవరిస్తారో తెలుసా? ఆ దావీదే మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. నీకు నాకు కూడా ఒక రోజున ఆయన ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వడానికి మనలందరి లోకములో నుండి ఆయన ప్రత్యేకపరిచి పిలుస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారి పరిస్థితులు బాగైపోతాయి. ఆయన స్థితి మార్చేస్తాడు. ఆయన పరిస్థితులు మార్చగలిగిన సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. మెఫీబోషెత్ అనే పరిస్థితి, కుంటిపడే గడవలేని పరిస్థితి, అతని యొక్క స్థితి ఏమాత్రము బాగోని పరిస్థితి. కానీ అయినప్పటికీ కూడా అతని పరిస్థితి మారిపోయినాగున అతని కొరకు గుర్రములు ఏర్పాటు చేశాడు, రథములు ఏర్పాటు చేశాడు. ఒక ఉన్నతమైన స్థితి అతనికి ఇచ్చి అతను రాజు రాజును చేసే గొప్ప కృపనిచ్చాడు. ఒకప్పుడేమో మాకీరి ఇంట్లో ఆ పూటగా అద్భుతంగా తినేవాడే, ఇప్పుడు ఎవరి యొద్దకు వెళ్ళిపోయాడు తెలుసా? రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజుగారి ఇంట్లోకి వెళ్ళిపోయి రాజుగారి ఇంట్లో ఒక మూలం తినట్లేదట. ఎక్కడ తింటున్నాడో తెలుసా? దావీదు మహారాజు చెప్పాడు, అతనికి కూడా నా యొక్క బల్ల యొద్దే భోజనం చేయడానికి భోజనాన్ని ఏర్పాటు చేయాలి. అతని స్థితి ఒకప్పుడు చాలా దారుణంగానే దేవుడు అతని స్థితి మార్చేశాడు. ఎప్పుడో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుని పిలుపుని మనం గమనిస్తే మన పరిస్థితులు కూడా మారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోబోతున్నాం. ఆయనతో కలిసి భోజనం చేయబోతున్నాం. సదాకాలం యేసయ్యతో మనం ఉండబోతున్నాం. ఆయనతో కలిసి మనం ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వారిగా మారిపోబోతున్నాం. ఆయనలో మనము యుగాలు కూడా జీవించే ఒక ఉన్నతమైన అవకాశాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. అయితే ఈ రాజుగారే అరణ్యానికి వెళ్ళాడు. వినండి, అసలు విషయానికి వస్తున్నాడు. ఈ రాజుగారే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ రాజుగారే అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యం నుండి ఇంకా రావట్లేదు, చాలా రోజులైంది. రాజుగారు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఎదుర్కొందామని ముగ్గురు వ్యక్తులు అతని కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ వ్యక్తుల్లో ఏమండి బజ్జిల్లాయి అనే ఒక వ్యక్తి వరకు కూడా ఎదురు చూస్తున్నాడు. ఆఖరిగా ఈయన పేరు కూడా ఏమంటే మెఫీబోషెతు అనే వ్యక్తి కూడా ఎదురు చూస్తా ఉన్నాడు. మెఫీబోషెతు రాజు గారి కొరకు ఎదురు చూస్తున్నాడట. రాజు ఎప్పుడు వస్తాడా, రాజు ఎప్పుడు వస్తాడా, రాజు గారికి చాలా రోజులైంది. ఇదిగో రాజు అంతఃపురానికి ఎప్పుడు వస్తాడా, రాజు అంతఃపురానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడట. రాజు గారిని ఎదుర్కొనబోయి ఏం చేస్తున్నాడు అనంటే, రాజుగారిని ఎదుర్కొనబోయి ఇదిగో అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగుకొనకయ్యు. చెప్పండి అందరూ. అతడు ఏం చేయలేదట? రాజుగారు వెళ్ళిన నాట నుండి మరలా తిరిగి వచ్చే వరకు కాళ్ళు కడుగుకోలేదట. రెండవది, అతడు గడ్డము గీయించుకోలేదట, క్షౌరం చేయించుకోలేదట, గడ్డము కత్తిరించుకోలేదట. మూడవది, అతడు బట్టలు ఊదుకోలేదట. 3 విషయాలు అక్కడ రాయబడ్డది. రాజుగారు అంతఃపురం నుండి బయటికి వెళ్ళాడు. రాజుగారు మరలా తిరిగి రావాలి. ఇప్పుడు అంతఃపురంకి మరలా ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసే వ్యక్తులు మెఫీబోషెతు ఉన్నాడు. మెఫీబోషెతు రాజుగారి కొరకు ఎదురు చూస్తున్నట్లుగా ఈ రోజున మనము కూడా మన పరలోక యొక్క పొందిన తండ్రి కొరకు ఎప్పుడు చూడాలి. అదే ఏమేమి చేయకుండా ఎదురు చూడాలి అని అంటే, మనం మొట్టమొదటిగా కాళ్ళు కడుక్కోకూడదట. అదేంటి మాస్టర్ గారు, కాళ్ళు కడుక్కోకుండా ఎదురు చూడటం ఏంటి? మేము రోజు కడుక్కుంటాం కదా అని నేను అనుకోవచ్చు. కాళ్ళు కడుక్కోకుండా ఉండడం అని అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే, కాళ్ళు చాలా కొన్ని సందర్భాల్లో మనం కడుగుతూ ఉంటాం. ఏంటి అని అంటే, ఒకటి స్నానం చేసినప్పుడు కాళ్ళు కూడా కడుగుతాం. రెండవది ఏమండి, ఎప్పుడైనా భోజనానికి కూర్చుండే సమయానికి ఉదయం కడుగుతాం. మీకు అలవాట్లేదా? ఉన్న అలవాటు. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని అప్పుడు భోజనానికి మీ పిల్లలు మీ ఇంటి దగ్గరకు వచ్చి అమ్మా అన్నపెట్టు అని అనగానే వెంటనే ఏమంటారో తెలుసా? అరే అన్నం తినే ముందు ముందు కాళ్ళు చేతులు కడుక్కుని రాదా అని అంటారు. అవునా కదా? మాకు ఏది తినేట్టు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాళ్ళు ఎప్పుడు కడుక్కుండా చెప్పండి? భోజనానికి ముందు కడుగుతాం. కాబట్టి కాళ్ళు కడుక్కోకుండా ఈ మెఫీబోషెతు ఉన్నాడట. ఏంటి కాళ్ళు కడుక్కోకుండా ఉండడం ఏంటి అనంటే, మనము భోజనానికి ముందుగా కాళ్ళు చేతులు యూదుల ఆచారం ప్రకారం కూడా అంతే. యోహాను గారి ఇంటికి యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళారు. ఉదాహరణ కూడా చెప్తున్నానేనండి. యోహాను గారి ఇంటికి భోజనం చేయడానికనే ఆయన వెళ్ళినప్పుడు చాలా మంది అక్కడ ఉన్నారు.
అక్కడ ఏమంటే అత్తనుకుంటే ఒక ఆవిడ పగలు కొట్టి యేసు పాదాలకి పూసిందట. అంత మాత్రమే కాదు, తల వెంట్రుకలతో యేసు పాదాలను తుడిచిందట. ఏమంటే చాలా విలువైన అత్తను గుట్టి పగలు కొట్టి యేసు పాదాలకు పూయగానే అక్కడ ఉన్న యోహాను గారు అంటున్నాడమ్మా, ఎంత విలువైనది ఇస్కరియోతు అంటున్నాడు, ఎంత విలువైన దాన్ని పగలు కొట్టి యేసే పాదాలకి ఉయ్యాలా అని అడగానే వెంటనే ఆయనతో యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, యోహాను నువ్వు ఇంటిలోనికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి కూడా నువ్వు నీళ్లు. కానీ ఈ తల్లి ఏం చేస్తుందో తెలుసా, అప్పుడు అత్తరు గుడ్డి పగల కొట్టి నా కొరకు కాళ్ళు కడుక్కోకుండా వచ్చినందుకు ఆవిడ అత్తరు గుడ్డి పగలు కొడుతున్న పాదాలు కడుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కన్నీళ్లతో నా పాదాలు కడిగింది, అత్తరు గుడ్డి ఇదిగో నా పాదాలకు వస్తుంది, చాలా విలువైన దానిని. నిజమేనయ్యా అని చెప్పారు. ఏమంటే కన్నీళ్లతో పాదాలు కడిగింది, అత్తరు గుడ్డి పగలు కొట్టేసే పాదాలకు పూసింది. అది అలా చూస్తే వెంటనే మనము అసలైన విషయానికి వస్తే వినండి జాగ్రత్తగా. ఇక్కడ మెఫీబోషెతు అనే వ్యక్తి ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడంటే కాళ్ళు కడుక్కోవట్లేదంట. యూదుల ఆచార ప్రకారం వాళ్ళు కాళ్ళు కడుక్కుంటే కానీ భోజనానికి కూర్చోనన్నమాట. మనం కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం చాలా సందర్భాల్లో కాళ్ళు కడుక్కున్న తర్వాత భోజనానికి కూర్చుంటాం. మనందరూ ఆత్మీయ జీవితంలో ఎలాగ ఇది ఆలోచన చేయాలి అని అంటే, కాళ్ళు కడుక్కుంటా అనగానే అర్థం ఏంటో తెలుసా, అతడు ఏం చేయట్లేదు అని అంటే కాళ్ళు కడుక్కోవట్లేదు అనగా అతడు భోజనానికి కూర్చోవట్లేదు. ఈ మెఫీబోషెతు అనే వ్యక్తి రాజుగారు ఈ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. రాజుగారు ఎప్పుడు వస్తావో, నేను ఎప్పుడు కలుసుకుంటాను, నేను ఎప్పుడు చూస్తాను, నీ కొరకు ఎప్పుడు నేను ఐదుగో ప్రభా నేను ఎప్పుడు కలుసుకుంటానని ఎదురు చూస్తున్నాడు కదా. ఇప్పుడు కాళ్ళు కడుక్కోకుండా ఉంటున్నాడు అని అంటే అర్థం ఏంటంటే అతడు భోజనం కూడా చేయట్లేదు అని అర్థం. దేవుడికి స్తోత్రం చెప్పండి, చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎదాపోయాడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు రెండింటికి చెప్పడం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేనికి చెప్పడం అంటే ఇది ఏమైనా గట్టిగా స్తోత్రం చెప్పడం సార్. రెండు చేతులు పైకి హల్లెలూయా. అలా సంతోషంగా దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇతడు మెఫీబోషెతు అనే వ్యక్తి కాళ్ళు కడుక్కోనట్లేదు, కాళ్ళు కడుక్కోనకయో రాజుగారి కోసం ఎదురు చూస్తున్నాడు అని అర్థం ఏంటంటే, ఎవరిని వెనక జాగ్రత్తగా మెఫీబోషెతు పరిస్థితి చెప్పారు. మెఫీబోషెతు 5 సంవత్సరాల్లోనే అతని పరిస్థితి చాలా దారుణంగా మారుతుందని చెప్పాను. అయితే కాళ్ళు కడుక్కోకుండా ఏం చేస్తున్నాడు అనంటే, వాస్తవంగా అతని పరిస్థితి అలా ఉన్న పరిస్థితిలో అతడు రాజుగారు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడట. రాజుగారి కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే అతడు తిండి తినట్లేదు. నా రాజు ఎప్పుడు వస్తాడో, నా ఇంకా యేసయ్య ఎప్పుడు కలుసుకుంటానో. రాజు అనగానే మనకి వెంటనే గుర్తుకు రావాలి, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. మనము దేవుని వైపు ఎదురు చూడాలి, రాకడ కొరకు ఎదురు చూడాలి. ఎప్పుడు ఎదురు చూస్తాం, ఎలాగ ఎదురు చూడాలి అంటే భోజనాన్ని పక్కన పెట్టాయినా మనం యేసయ్య కొరకు ఎదురు చూసే వారుగా మారిపోవాలి. ఈ రోజు క్రైస్తవ సంఘాల్లో గానే ఉంటాయి, సభలో గానే ఉండే మొక్క లేనిదే ఏం దిగట్లేదు. మొక్క మాసం వచ్చే బ్యాచ్ ఎంతో మందిని చూస్తున్నాడు. పరలోక రాజ్యం అట్ట ఆహారము పానీయము కాదు అని పౌలయ్య గారు చెప్పాడు. పరలోక రాజ్యము ఇదిగో తిండితో సంబంధించింది కాదు. ఈ రోజున చూడండి, ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే చాలా మంది వెనకబడిపోతున్నారు, ఉపవాస ప్రాంతం అంటే వెనకబడుతున్నారు. కానీ భోజనానికి కొట్టాలంటే చాలా మంది ఇస్తానంగా. ఇప్పుడు ఒకప్పుడేమో మనకి పలహారం కింద చిన్న బూందీ లాంటిది పెడుతూ వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు బూందీ పోయింది, ఏమొచ్చింది చెప్పాలి. ఇప్పుడు ఏమొచ్చింది? భోజనాలే. రైస్ కూడా కాదు, ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసా? బిర్యానీ. పలవా కూడా కాదు, దమ్ బిర్యానీ అడితే కానీ సంభవం రావచ్చు. ఏం పెట్టాల్సి వస్తుందో తెలుసా? బిర్యానీ పెట్టాల్సి వస్తుంది. మీ చర్చిలు ఏం పెడతారు? భోజనాలు బిర్యానీ. వేసిన పండుగ ఏంటి? బిర్యానీ. అదేంటి మళ్ళా? దమ్ బిర్యానీ మొత్తం. కాబట్టి చాలా క్రైస్తవ భక్తి జీవితం ఎలా మారిపోతుందంటే, ఒక తిండి కొరకు మనము లోక సంబంధమైన ఈ యొక్క శరీర యొక్క కోరికల కొరకు దేవుణ్ణి పక్కన పెట్టి తిండే మాకు ప్రాముఖ్యం అనుకునే బ్రతికే సమాజంలో మనం ఉంటూ ఉన్నాం.
వాక్యం కొరకు ఆలోచన చేసేవాళ్ళు కొదువైపోతున్నారు. తిండి కొరకు ఆలోచన చేసేవాళ్ళు బాగా పెరిగిపోతున్న సమాజంలో మనం ఉన్నాం. మనం ఎవరి కొరకు ఎదురు చూడాలో తెలుసా? అవసరమైతే తిండినన్నా పక్కన పెట్టి ఉపవాసం చేస్తూ ప్రార్థనలు చేస్తూ దేవుడి కొరకు ఎదురు చూడాల్సిన సమయం రాలేదు వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. ఒకసారి పరిశుద్ధరాకరముల అన్న అనే ఒక ఆవిడ ఉంది. ఆవిడ భర్తని చనిపోయిన మాటల నుండి ఇంచుమించుగా 70 ఏళ్ల నుండట ఎవరి కొరకు ఎదురు చూస్తుందట? దేవుడి కొరకు ఎదురు చూస్తూ దేవాలయం ఉపవాసములతో జాగ్రత్తములతో దేవాలయంలోని గడుపుతూ దేవుడి సన్నిధిలో ప్రాకులాడుతుందట. ఆవిడ కాపురం చేసింది చాలా షార్ట్ అయ్యారు, కానీ దేవుని సన్నిధిలో ఉన్నది చాలా లాంగ్ టైం. చాలా ఎక్కువ సమయం, ఎక్కువ కాలము దేవుని సన్నిధిలో ఉండి దేవుని కొరకు ఎదురు చూస్తా ఉంది. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనందరం భోజనం ఇంపార్టెంటా, వాక్యం ఇంపార్టెంటా, ప్రార్థన ఇంపార్టెంటా, లేకపోతే భోజన సమయమే మనకి ఇంపార్టెంట్ అంటే భోజనం మనం పక్కన పెడితే మనము దేవుడే ఇంపార్టెంట్ గా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భోజనాలు తగ్గించేమని చెప్పట్లేదు, భోజనాలు మానేద్దామని కూడా చెప్పట్లేదు, కానీ భోజనం అవసరమే, కానీ ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకే ఉండాలి. మనం ఏదైనా పండగ చేస్తున్నాం అనుకోండి, భోజనాలు పక్కన మీటింగ్ ఇంకో పక్కన. భోజనాలు ఆపేయాలి వాక్య సమయానికి వచ్చినప్పుడు. చాలా మీటింగ్స్ వెళ్తాము కదా, అక్కడ చూస్తూ ఉంటాం భోజనాలు ఆపేయమన్నా గారు పాస్టర్ గారు చెప్పినా గానీ ఆ పరమభక్తులు ఏదనే వినడానికి ఏముంటుందని ఉంటాం, వైశాఖతను ఉంటాం. అంటే వచ్చేవాళ్ళు అవుతా ఉంటారు కాబట్టి పెట్టేవాళ్ళు పెడతా ఉండాల్సిన పరిస్థితి అక్కడ. నేను అనే మాట ఏంటంటే భోజనము కంటే ఒక ఆత్మ రక్షించబడేది కేవలము దేవుని యొక్క సన్నిధిలో వాక్యము చేతనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరము భోజనాన్ని పక్కన పెట్టవలసిన సమయము ఈ కడవరి దినాల్లో మనం ఉన్నామనే విషయాన్ని ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయాలి. ఈ రోజున చూడండి, చాలా దైనందిన జీవితంలో మనం ఆహారానికి ఇచ్చే ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వట్లేదు. దానియేలు గ్రంథంలో మనం చూస్తాము, మీరు చదవతిగా వినండి జాగ్రత్తగా. దానియేలు గ్రంథంలో వాళ్ళకి ఆహారం చాలా విస్తారంగా పెట్టారట, కానీ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో లాంటి వారు వాళ్ళు శాకాహారాన్ని మాత్రమే కోరుకున్నారట. మనకు మాంసాహారం వద్దన్నారు. అక్కడ జరుగుతున్న పరిస్థితి అలాంటిదంటే దేవతలు కనిపించే వాటిని వారికి పెడుతున్నారు. వాళ్ళు పరాయి దేశంలో అన్నారు. ఎవరు చూడరు. పాస్టర్ గారు చూడవలసిన పరిస్థితి అక్కడ లేదు, ఎవరు చూడవలసిన పరిస్థితే లేదు, కానీ వాళ్ళు ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడన్న భయంతో వాళ్ళు బ్రతకడం ప్రారంభించారు. ఈ రోజున చూడండి, క్రైస్తవులు అని పేరు చెప్పుకుని అక్కడ విగ్రహారాధికులు పెట్టే అన్న సందర్భంలోకి వెళ్ళి భోజనాలు చేసే కొంతమంది పరమ క్రైస్తవులు వాళ్ళు పరలోకానికి వెళ్తారు, నరకానికి వెళ్ళిపోతారు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా భోజనం కాడికి వెళ్ళి భోజనం చేసేవాడిని కొంతమంది. దేవుడు వాక్యములు రాయబడ్డది, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు అప్పును అనుభవించిన వారికి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను వీలో ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి అని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ఒక పూట కూటి కొరకే. యాకోబు అనే ఒక ఆయన ఉన్నాడా? వినండి, యాకోబు అనే ఆయన ఉన్నాడా? ఏమంటే ఆయనకి పుట్టిక నుండి ఆయన చాలా వేటాడటం కానీ ఏం చేయడం అయినా అని చాలా ఇష్టం. ఏమంటే ఏసావు అనే ఆయన కూడా ఉన్నాడు. ఈయన వేటాడతాడు, చాలా చక్కగా ఉన్నతమైన పరిస్థితి. కానీ యాకోబు, ఏసావు గర్భంలో ఉండగానే ఇద్దరు మాట్లాడుతున్నారు. నేను ఫస్ట్ అంటే నేనే ఫస్ట్, నేను వెళ్తానంటే నేను వెళ్తాను. యాకోబు గారు మొత్తానికి ఆయన్ని వెనకాల సీపట్టి లాగేసుకుని ఈయన ముందుకు వచ్చేసి మొత్తానికి బయటకు వచ్చాడు. జ్యేష్ఠత్వం ఎవరు సంపాదించుకుంటారంటే వాళ్ళు ఎవరైతే పెద్దోళ్ళుగా పుట్టారో వాళ్ళదే ఆ జ్యేష్ఠత్వం హక్కు. అయితే యాకోబు గారి జ్యేష్ఠత్వ హక్కు అని చిన్నప్పుడు అందరూ చెప్తున్నారు. అందరూ అనే మాటకి ఏసావు పాపం వస్తా ఉంది. ఎలాగైనా ఒక్క అవకాశమైన ఏసావు అనుకుంటాడు, ఒక్క అవకాశమైన ఇదిగో యాకోబు, ఏసావు ఇద్దరి యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే ఇదిగో ఒక్కసారి నాకు అవకాశం వస్తుందా అని యాకోబు ఎదురు చూస్తున్నాడు. ఏసావు అయితే ఇదిగో నాకే వచ్చింది, ఏమీ లేదు కదా అన్నట్లు ఫీల్ అవుతున్నాడు. అతని పరిస్థితిలో ఇతని స్థితిగతి ఎలా ఉందో తెలుసా? ఒక్క అవకాశం రాని వచ్చింది. ఆ ఏరియాలో తినడానికి ఆహారం లేదు. ఎవరి చిక్కుడుకాయ కూర కోసం అట ఏమమ్మేసుకున్నాడు తెలుసా? జస్ట్ కేవలం చిక్కుడుకాయ కూర కోసమే.
అక్కడ మాంసాహారం కూడా కాదు, కానీ తినడానికి తినలేని ప్రాంతంలో, అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఇదిగో ఆహారం ఎవరు అడతారా అని ఎదురు చూశాడు. ఎక్కడైతేనే ఉందో దొరుకుతుంది అనుకున్నాడు. అన్నా ఇదిగో నేను కోరనిస్తాను, నువ్వు జ్యేష్ఠత తీర్చేస్తావా అని అన్నాడు. దానికే ఉండాలి, జ్యేష్ఠత చేసుకుంటే తీసేసుకో, నాకు జ్యేష్ఠత్వం కంటే కోరే కావాలనుకున్నాడు. నేను అంటాను, ఎవడు ఏసావు ఒక్క పూట ఆకలిని కట్టుకుని ఉంటే ఈ రోజున పరిశుద్ధ లేఖనంలో ఏసావు అక్కర స్థానం ఉండేవాళ్ళేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అవకాశం ఇస్తాడు కొన్ని సందర్భాల్లో. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేనంటాను ఇలాగ అవకాశం ఎలాగైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, జీవితంలో రాకపోవచ్చు. కాబట్టి మీరు ఈ సిమ్ముని తీసుకోండి, మీ జీవితం మారిపోద్ది అన్నాడు ఒక ఆయన. ఏంటది? ఒక ఐడియా మీ జీవితమే, ఒక ఐడియా జీవితం మారిపోద్దో లేదో నాకు తెలియదు, కానీ మన జీవితంలో దేవుని కొరకు ఆశపడి ఎదురు చూసేవాడు ప్రతి ఒక్కరు బ్రతుకు దేవుడు ఖచ్చితంగా మార్చగలడు. దేవునికి స్తోత్రం. భవిష్యత్తు దేని కొరకు ఎదురు చూస్తున్నాడో తెలుసా? నాకు తిండి కంటే యేసయ్య కొరకే నేను ఎదురు చూస్తాను. ఈ రోజు తిండి కోసం ఎదురు చూస్తున్నారా, లేకపోతే దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి 40 రోజుల ఉపవాసం ఉన్న తర్వాత అపవాది వచ్చాడు. అడిగింది ఏమన్నా తెలుసా? ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని, ఏం తెలవాలంటే రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తినే అని అనగానే యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెలుగా అయిపోను కాక అని అంటే అయిపోతాయి, అది విషయం కాదు అది. కానీ అపవాది మాట వినకూడదు, వాడి మాట నెక్కకూడదు, వాటి ఆస్వాదించినాడు తెలుసా? ఈ లోక సంపదలన్నిటిని ఒక పక్కన పెట్టి మరొకటి ఆహారాలను కూడా పక్కన పెట్టాడు శోధించడానికి. క్రైస్తవులు శోధించే పద్ధతిలో ఒక పద్ధతి ఏంటో తెలుసా? అపవాది తిండిని దగ్గరికి తీసుకొచ్చి పెడతాడు. తిండి తింటావా, ఆగిపోతావా? నువ్వు తినే దినానికి తినకుండా ఆగిపోతే దేవుడికి దీవునికరంగా మార్చేస్తాడని అవకాశం ఉంటాడు. మా బైబిల్ కాలేజీలో ఒక సిచ్యువేషన్ జరిగింది. ఏంటంటే ఒక బ్రదరు దేవుని యొక్క బైబిల్ కాలేజీలో వాక్య పఠనాన్ని నేర్చుకోవడానికి వచ్చేవాడు. ఆయన సమర్పణ ఏంటంటే, నేను శుక్రవారం భోజనం చేయకూడదు అని సమర్పించుకుని వచ్చాడు. శుక్రవారమే అన్ని రోజులు పప్పే, ప్రతిరోజు పప్పే, డైలీ పప్పు వండేసేవాళ్ళు, ఎట్టేసేవాళ్ళు, పప్పు తిరగేసాడు, ఎట్టేసాడు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఆ బెండకాయ కూర లాంటిది అలాగే పెట్టేవాళ్ళు. అయితే డైలీ పప్పు, ఈ శుక్రవారం ఏం కూర అని అడిగారు మా దగ్గర వచ్చి. ఏమన్నా గుడ్డే ఏంటి, గుడ్లు వేసారా ఈరోజు? ఆ సాయంకాలం ఏంటనుకున్నారు, మనం చికెన్ అనమాట. ఆ పగలేమో గుడ్లు, సాయంకాలం ఏమో చికెన్. ఆయనకి నీరసం వచ్చేసింది. నాకు నాన్ వెజ్ అసలే పెట్టకుండా పెడుతున్నారు, ఒకరోజే పెడుతున్నారు, అది కూడా ప్రతిరోజు వండుకుండా ఉపవాసం ఈ రోజే ఉండాలా నేను అని అనుకున్నాడు. ఏమనుకున్నాడు, తినేస్తావా అని సరదాగా మేము అడిగేవాళ్ళు. తినేస్తాం ఈ రోజు ఉపవాసం మానేస్తావా అని అంటే, నేనైతే నా చిన్నప్పుడు శనివారం ఉపవాసం ఉండటం నాకు అలవాటు. అక్కడ శుక్రవారం నాన్ వెజ్ పెడితే ఆ బ్రదర్ పైన అడిగారు, తినేస్తావా, సాయంకాలం నాడు చికెన్ మానేస్తావా అని అంటే అన్నాడు, నేను చికెన్ అయినా మటన్ అయినా ఏం పెట్టినా కానీ తిన్నానంటే 2 సంవత్సరాలు నిజంగా మేము చూసాం, కరెక్ట్ గా ఉన్నాడు. 2 సంవత్సరాలు నిజంగా యథార్థంగా ఉన్నాడు. 2 సంవత్సరాలు ఆ రోజే నాన్ వెజ్ పెడతారు, ఇక ఏ రోజు నాన్ వెజ్ అంటే పెట్టరు బైబిల్ కాలేజీ. అయితే ఆ ఒక్కరోజే నాన్ వెజ్ పెడితే ఏ పూట కాదులే సోమవారం ఉంటామేనని తీర్మానం మార్చుకోకపోయినప్పటికీ అతని సేవా జీవితంలో ఈ రోజున చాలా ఉన్నతమైన స్థితిలో చాలా మంది పెళ్ళైంది. ఆయనకి ఆ భాస్కర్ గారు పెళ్ళైంది. వాడు ఆవిడతో చెప్పాడట, ఏమన్నా తెలుసా? ఆవిడ ఫస్ట్ నైట్ గదిలోకి వచ్చిన తర్వాత ఆవిడతో చెప్తే ఏమన్నాడో తెలుసా? బాగా ప్రార్థన చేద్దామని చెప్పి 2వ మాట అన్నాడంటే, జీవితంలో ఎప్పుడు కూడా ఒప్పండద్దు అన్నాడు. ఏమంటుంది అన్నాడు? జీవితంలో ఎప్పటికీ కూడా ఒప్పు మాత్రం ఉండద్దు అన్నాడు. ఎందుకంటే ప్రతిరోజు పప్పే. పాపం ఆ శుక్రవారం మాత్రమే నాన్ వెజ్ పెట్టేవారు. కనుక జీవితంలో ఇంకెప్పటికీ ఒప్పుకుండద్దు అనంటే, సరేనండి అలాగేనండి అన్నదట. అవునే ఆయన ఫ్రెండ్లీగా మాతో మాట్లాడుతూ పంచుకున్న సంభాషణ ఏదో చెప్తున్నారు అంటే, అయితే ఆ పెళ్ళైన కొత్తలో చాలా సున్నితంగా మాట్లాడుతుంటే ఏమండి అని,
బాబు ఈ పిచ్చిది అలా బతికిదా అనుకునేవాడట ఆయన. కానీ ఈ రోజు చాలా గట్టిగా మాట్లాడుతుందట, నేను వ్యాపారం బతికేస్తుంది అనుకున్నాడట. నేను స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే చూడండి, సాతాను శోధించడానికి కొన్ని సందర్భాల్లో తిండిని మనం ఉతికి పెట్టి నువ్వు తింటావా ఆగిపోదావా అని పెడతాడు. మనం తినేద్దామా ఆగిపోదామా. ఉపవాసం అంటే ఉపవాసమే, ప్రార్థన అంటే ప్రార్థనే. ఎవరిని దేవుడి కొరకు ఈ రోజు సమర్పించుకొని ఉపవాసం చేయాలి 10 రోజులు అనుకుంటే 10 రోజులు చేస్తే అది మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఆకలేస్తుందంట. ఒక ఆయన చర్చికి వెళ్ళి ఆయన అడిగారు, బాగా ఆకలేస్తుందట. ఆకలేస్తా ఉంటే విగ్రహార్థం గుడికంటే భోజనాలు ఆడుతున్నారట. గుడికాడికి భోజనం చేసేది కదరా, అలా భోజనం చేయకూడదు కదా అన్నారు. తప్పేముంది, ఎక్కడికైనా ఇంతే వచ్చి తిండే కదా. మళ్ళా ఈయన వాక్యం ఏం తీసుకున్నాడు తెలుసా, తినిది ఏమి అపవిత్రం కాదు కానీ కడుపులోకి వెళ్ళింది అంత బయటికి మళ్ళా వచ్చేది కాబట్టి అపవిత్రంగా ఉండదు. లోపల నుండి వచ్చేది ఇది మాత్రమే అపవిత్రమని తీసుకున్నాడు. నేనన్నాను, ఇదిగో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వీళ్ళన్నీ కూడా ఎత్తి ప్రతిష్ఠించుకున్నారు. ఈయన ఎక్కడో ఉండిపోయాడు క్రైస్తవ జీవితంలో. భక్తి జీవితం ఎక్కడికి రాలా, వెనకాల ఎక్కడో ఉండిపోయి ఎక్కడైనా తిని వచ్చే అనే ఉదాహరణ ఉండిపోయాడు. కానీ నాన్న మనం బ్రతుకు మారిపోవాలి. క్రైస్తవులంటే ఎక్కడ పడితే అక్కడే మనము తినే వారంగా కాదు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటే యథార్థంగా బ్రతికే వాళ్ళమని లోకానికి మనం తెలియజెప్పాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్నప్పుడు ఒక ఆవిడ నాకు పప్పు ఉండాలంటే కాస్త ఇష్టమే. ఒక ఆవిడ పప్పు ఉండాలి వేసి ఇచ్చింది ఒక గిన్నెలో. పప్పు ఉండాలి వేసి ఇస్తే అయితే ఆ పప్పు ఉండాలి తెత్తా మా అమ్మ కూడా చెప్పకుండా మధ్యంతరంగా ఆ చెట్టులోనే అక్కడే ఉన్నాం వాళ్ళలోనూ ఇప్పుడు ఉన్నట్టుగా అప్పుడు వేరే అయితే అక్కడ అలాగే చెట్టులో విసిరేసి మరలా గిన్నె ఇంటిగా ఆడేసి వచ్చేసి తర్వాత రోజు అడిగింది, అమ్మ ఏంటి మనం అవుతున్నాను, అమ్మ ఏంటి అని తినలేదా లేకపోతే పాడేసాడు, ఏం జరిగిందో తెలియదు, మాకు ఇన్ని మా ఇంటికాడ ఉంది, అసలు తిన్నాడంట అని అడిగిందట. అడిగితే ఆడు తినోడు ఏం చేశాడు నేను అడిగితే నేను అమ్మగారు నా దగ్గరికి వచ్చాడు, అమ్మ నేను తిననే చెట్లో పాడేసేసాను. నాకు ఎంతో కోపం తెలుసా చిన్నప్పుడు, ఎవరన్నా ఏదన్నా ఉంటే సంపేద్దామన్న కోపం. కానీ నా యొక్క ప్రార్థనా జీవితం నేను పరిచయకు వచ్చిన తర్వాత చాలా కంట్రోల్ అయిపోయి, నిజం చెప్తున్నాను, ఎవరన్నా తిట్టిన కళ్ళ ముందే అలాగే నిలబడిపోవడం తప్పితే ఇంకేం మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా, నా జీవితం అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పటికి ఉంటాం పాపం, కానీ బయటకు వస్తే బతకమంది మోసేలాగా కర్రెట్టి కొట్టి చంపేశాడంట ఒక ఆయన. అలాగే చచ్చిపోతారు ఇవ్వడండి, పాపాన్ని చంపుకుని నేనే బతకడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏది పడితే తినకూడదు, ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. మన తిండి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సామెతల గ్రంథంలో రాయబడ్డది, నువ్వు తిండిపోతు వైకి నీ గొంతుకు పెట్టుకుని ఎవడన్నా తింటే బతికితాడు సంతాడ. చెప్పండి, ఇలా కత్తెట్టుకోండి గొంతుకి అట్టంగా కత్తెట్టుకుని తినండి. అసలు తినడం కాదు, గొంతుకి కత్తెట్టుకుంటే బతుకుతామా? తిండిపోతు అయితే అనట నువ్వు సావడం కంటే బ్రతకడం ఏమాత్రం మేలు కదండి దాని వాక్య భావం. కాబట్టి మనం తిండి కంటే యేసయ్యకే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన రాజు ప్రయోజనం రాబోతున్నాడు. మన పరలోకమందున రాజు మనల్ని చేర్చుకోవడానికి అంతఃపురానికి రాబోతున్నాడు. అంతఃపురమే దేవుని మందిరం. యేసయ్య మనలో రాబోతున్నాడు. ఆయన మనం ఎదుర్కోవాలంటే కాళ్ళు కడుక్కోకూడదు. కనుక అర్థం ఏంటంటే తిండి కొరకు మనం సిద్ధపడకుండా అవసరమైతే ఉపవాసం ఉండైనా ప్రార్థన చేసి దేవుని కొరకు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అత్తగారట చాలా జాగ్రత్తగా చాలా టైం తీసుకుని ఆహారం వండిందట. ఫుడ్ వండింది, ఫుడ్ సిద్ధపరిచి చాలా జాగ్రత్తగా పెట్టిందట. ఏమంటే ఆ పంపొట్టం ఉంటది కదా, పంపొట్టం ఊది ఆహారాన్ని పెట్టి సిద్ధపరిచి ఆ కోడలికి పెట్టేసి వెళ్ళిపోయిందట. అమ్మ పెట్టుకుని తినరా అని చెప్పేసి వెళ్ళిపోతే ఈ కోడలు ఆ వేడి పదార్థాలు వేసుకుని తినాలంతే. అయితే ఈలోపే పక్కింటి ఆవిడ వచ్చిందట ఈవిడ దగ్గరికి. వచ్చి ఏమన్నదో తెలుసా, ఇదిగో వచ్చి అన్నదట, మీ అత్తగారు ఇంతేనా, అసలు నేనైతేనా ఊదూది నీకు పెడుతున్నాను అన్నదట.
ఏంటి వేడి వేడిగా ఉన్న ఆహార పదార్థం ఊది పెడితేనేనంటే అమ్మో ఎంత ఇష్టంగా ఉంటారా అని వాళ్ళ అత్తగారు వచ్చిన తర్వాత గొడవ ఏంటో తెలుసా, అసలు మా ఇంటి పక్కన ఆవిడైతే ఊది పెడుతున్నట్ట, నువ్వు ఓదకుండా వెళ్ళిపోయావు గొడవ. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే దానికి కూడా గొడవేనా? ఆహారాన్ని సిద్ధపరచడం కష్టమా, ఊదడం కష్టమా? సిద్ధపరచడమే కష్టం కదా. కొంతమంది చూడండి, మందిరానికి వచ్చి కూడా నాకు తలగా ముక్క కట్టదని, నాకు తోక ముక్క కట్టదని, నాకు ఏ ముక్క కట్టదని, నాకు ఏదో పట్టదని, ఏమండి వాళ్ళతో వీళ్ళతో ఏదో తగాదలు పెట్టుకుని మాస్టర్ గారితో మాకు పని లేదన్నట్లుగా వెళ్ళిపోయే క్రైస్తవులు కొంతమంది ఉన్నారు. నేను అడుగుతున్నాను, నీకు మాంసం కర్రీ కంటే నీకు యేసయ్య మాట చాలా ఇంపార్టెంట్ గా మారిపోవాలి. దేవుని మాట మనం బ్రతికిస్తుంది. మనకు మాంసం ఇంపార్టెంటా లేకపోతే దేవుని మాట ఇంపార్టెంట్ అంటే యేసయ్య మాట కావాలి. యేసయ్య మాట మీద నేను ఆధారపడతానయ్యా అని దేవుని మాటకు మనం అప్పగించుకోవాలి. వచ్చినప్పుడు పెద్ద పెద్ద బాక్సులు తెచ్చుకుని వాటిలో కూర్చుకుని పెట్టుకెళ్ళిపోవడం ఇంపార్టెంట్ కాదు. వచ్చినప్పుడు ఉదయాన్ని పెద్దగా చేసుకుని దేవుని మందిరం నుండి వెళ్తా వాక్యాన్ని మోసుకుని వెళ్ళి అనేక మందికి చెప్పాలి. ఈ రోజు ఆరాధనలో ప్రభు నాతో మాట్లాడాడు, నా ప్రజలు మారిపోయింది, నా స్థితిగతులు మారిపోయినాయి, నా భవిష్యత్ అని నాలాంటి వ్యక్తుల వారికి నా రాజు అయిన దేవాంతదేవుడు త్వరలో రాబోతున్నాడట. నీ కొరకు కూడా వస్తాడంట ఆయన, నీ కొరకు కూడా వస్తాడంట ఆయన. ఆయన అక్కడ చాలా సంసిద్ధంగా ఉంది. మనందరి కొరకు ఆయన వస్తున్నాడు. మీరు సిద్ధపడతారా అని అనేక మందిని వాక్యం అనే ఆహారం చేత సిద్ధపరచవలసిన మనం ఈ రోజున ఏం చేస్తున్నాం తెలుసా? భోజనం కంటే పలవానకు సరిగా లేదండి, సాంబారే సరిగానే ఆ సాంబార్లో ఆనపకాయ ముక్క ఒకటి కూడా లేదండి. ఆ ఆనపకాయ ముక్క పట్టిందా లేకపోతే వాక్యం పట్టిందా? కొంతమంది సర్దుకున్న వాళ్ళు ఉన్నారు, కాదని నేను చెప్పట్లా, కానీ కొంతమంది వాటిని పట్టుకుని అలాడే వాళ్ళు కూడా కొంతమంది. తిండి కాదు మనకు కావాల్సింది, ఆత్మ సంబంధమైన ఆహారం మనకు కావాలి. పరలోకం కొరకు మనం సిద్ధపడాలి. మన రాజు మన కొరకు రాబో ఆ రోజున మనం యేసయ్యను ఎదుర్కొని వారిగా మారిపోవాలి. మనం అలా మారిపోవాలంటే తిండిని కాస్త తగ్గించి మనం దేవుని కొరకు ప్రయాసపడతాము. నేనంటాను, తిండి ఎవరికైతే ఎక్కువైపోతుందో వాళ్ళు మనసు మదించే వారిగా మారిపోతారు. మీరు చూడండి, ఆహారం ఎక్కువగా అన్ని ఉన్నాయనుకున్న ఇంట్లోనూ అసలు కన్నీటి ప్రార్థన కూడా కొంతమందికి రాదండి. ఏమి లేనప్పుడు ఏడ్చినా ఏడుపు, అన్ని ఉన్నప్పుడు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన ఏమి అని చక్కగా టీవీ ఎట్టుకుని నేను నా ఇంటి వారు అందరము టీవీయే చూసేదన్నట్టుగా అందరూ కలిసి ముఖముడిగా టీవీలు చూస్తూ సరదాగా నవ్వుకుంటూ ప్రార్థించవలసిన గడి వచ్చింది. యేసయ్యను మనం ఎదుర్కోవలసిన వారిగా మారిపోయారు. ఎవరి ఒక పెళ్లికి వెళ్తే ఆ పెళ్లిలో నా ఫ్రెండ్ నేను మాట్లాడుతూ ఉంటే ఇలాగే అన్నాడు, ఈ మధ్యన 4 జరుగుతున్నాయి అంటగా, నీకు అమ్మాయిని చూడలేదు రాను సరదా చూడు అన్నాడు. ఏం కావాలరా అని అడిగాను నేను. వెంటనే ఆయన అన్నాడు, ఏమైనా తెలుసా, ఇదిగో నాకు ఏబిసిడి ఉన్న అమ్మాయి కావాలన్నాడు. ఏంటంట? ఏబిసిడి ఉన్న అమ్మాయి కావాలన్నాడు. ఏబిసిడి ఉన్న అమ్మాయి ఏంట్రా అని ఆడి వైపు ఇలా చూస్తా ఉంటే వెంటనే అన్నాడు, ఏబిసిడి చదువుకున్నా 4 ముక్కలు చదువుకున్న వాళ్ళు ఎవరు ఉంటావా, 10th క్లాస్ చదివిన వాళ్ళు చూస్తావా అని అంటే వెంటనే ఆయన అన్నాడు, ఏమన్నా తెలుసా, ఏబిసిడి చదువుకున్న అమ్మాయి అంటే ఏబిసిడి అని చదువుకోవడం కాదు, ఏ అంటే సమానమైన ఏజ్ ఉండాలన్నాడు. అప్పటి ఏ కోరిక రాడుతున్నాడు. ఏంటి ఏజ్ అంట, ఏజ్ బాగుండాలి, సమానంగా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలనుకున్నాడు. బాగా లేదు తప్పే ఉంటాయి అని అనుకున్నాడు. రెండవది అన్నాడు, ఏంటో తెలుసా, బీఫర్. ఏంటో తెలుసా, బీఫర్ అంటే బాల్ కాదు. ఏమండి ఏంటి ఆయన భాషలో ఏంటో తెలుసా, బీఫర్ అంటే బ్యూటీ అంట. ఎలా ఉండాలి తెలుసా, అమ్మాయి చాలా అందంగా ఉండాలనుకోరాడు. వీడేమో ఏమంటే పంటకాలంలో పడవలు నడిపించుకునే వాడిని అంటాడు. ఈడు అసలు అక్కడక్కడ ఖరీదు మొక్క వేసుకుని ఆ చీకట్లో చూస్తే మళ్ళీ పగలు చూడలేనంత భయంకరంగా ఉండే మనిషికి బ్యూటీగా ఉండాలంట అమ్మాయి, అందంగా ఉండాలి. కాబట్టి నేను అంటున్నాను, ఈ లోకంలో మనుషులు కోరుకునే వ్యక్తులే వీడు బాగోపోయినా మా అబ్బాయికి అందంగా ఉన్న అమ్మాయి కావాలంటాను కదా. మనం ఆరాధిస్తున్న పరమ తండ్రి చాలా ఉన్నతమైన అందం కలిగిన దేవుడు. ఆయన చేరుకోవాలంటే మనకు కూడా పరమ సౌందర్యం కావాలి. దేవునికి ఇష్టం చెప్పండి. పరలోక సౌందర్యం మనకు కావాలి. అది రావాలి అంటే ఎక్కడ వస్తుందో తెలుసా,
దేవుని సన్నిధిలో మనం అలంకరింపబడి వధువు సంఘంగా మారిపోవాలి. ఏమంటే రాత్రులు అయితే అక్కడక్కడ సిట్టింగ్ లేసి అక్కడక్కడ తాగుతూ దుర్లేతా ఉంటాడు. ఆడమ్మ కూడా వచ్చేమంటది తెలుసా, అందంగా ఉన్న అమ్మాయినే వాళ్ళు చూడలేదు బాబా. ఎలాంటి అమ్మాయి? అందంగా ఉన్న అమ్మాయి చూడాలమ్మా. ఎవరి పట్ల అర్హత నువ్వు? ఎవరి పిల్లల్ని ఏం చేసేస్తామని అని అనిపిస్తుందో బయట కట్టి బాధపడతారని. కాబట్టి ఈ రోజున ఎలాంటి పరిస్థితి అయిపోయిందనంటే, అందంగా ఉండాలి వీళ్ళు మాత్రం అసలు ఏ మాత్రం అసలు భయంకరమైన ముఖం వేసుకుని వీళ్ళు మాత్రం కరే ముఖంతో ఉంటారు. అమ్మాయి మాత్రం చాలా అందంగా ఉంటేనే చేసుకుంటాం. సరే రెండోది అవుతుంది. మూడోది ఏం చెప్తాడని చూస్తానంటే, సి అంటే ఏంటో తెలుసా? చెప్పండి. సి అంటే క్యారెక్టర్ అనుకున్నారు. క్యారెక్టర్ కాదట. సి అంటే క్యాస్ట్ అంట. ఏంటి? ఒకే క్యాస్ట్ కావాలి అన్నాడు. ఈ మాయరోగం ఎక్కడికి వెళ్ళినా ఒకే క్యాస్ట్. మేము ఇదండి మా ఊళ్ళోనే చూడండి అని చెప్తారు. మేము ఫలానా క్యాస్ట్ అండి, మా క్యాస్ట్ లోనే సంబంధం చూడండి. ఇంకే క్యాస్ట్ లో వద్దా? వద్దాయి కదా. క్యాస్ట్ మార్చి చేసుకోకూడదా అని అంటే, ఖచ్చితంగా ప్రభు రక్తంలో కడగబడిన మనకి ఏ క్యాస్ట్ తో ఫీలింగ్ లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు మనకి. కాబట్టి ఎవరైనా రాజులు వచ్చినా ఎంత మనం గౌరవించి చూడాలో, మనకంటే తక్కువ కులస్తులు వచ్చినా మన దగ్గరికి అంతే గౌరవంగా చూడగలిగాం. ఈ రోజున అగ్రకుమారు వారిదే పై చేయిగా మారిపోయింది. కాబట్టి ప్రథమ క్యాస్ట్ ఉన్న వారిదే పెత్తనాలుగా మారిపోతా ఉంది. నేను అంటున్నాను, ప్రియా దేవుని సంగమా, మనందరము క్యాస్ట్ ఫీలింగ్ అనేది మందిరాల్లో నుండి పోతే దేవుని రాకడకు మనం సిద్ధపడే సంఘంగా మారిపోతాం. మనము క్యాస్ట్ ఫీలింగ్ అనేది పోవాలి. క్యాస్ట్ ఫీలింగ్ నుండి మనం బయటికి రాగలగాలి. అటువంటి కృప దేవుడు ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి. నాలుగవది ఏమంటే, ఏ అంటే ఏజ్, బి అంటే బ్యూటీ, సి అంటే క్యాస్ట్, డి అంటే ఏంటా అని ఆలోచిస్తామంటే ఆఖరిగా చెప్పాడు డౌరీ అన్నమాట. ఏంటి? కట్నం. డౌరీ అంటే కట్నం కావాలి. అసలు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయని ఏమీ లేదు. ఏమన్నా ఆస్తి ఉందా? ఏమీ లేదు. మరి ఎంత కావాలంటే ఒక 5-6 లక్షలు కావాలని ఎంత కావాలంట. చూడండి, ఈ రోజున డబ్బు మీద కట్నం మీద ఆశపడే వాళ్ళు ఎంతో మందిని చూస్తాం. కట్నం అంటే పిచ్చి, కట్నం అంటే మమకారం. అబ్బా కట్నం అంటే చాలా గొప్పగా, మాకు వాళ్ళు ఎంత తెచ్చుకుంది, మాకు వాళ్ళు అంత తెచ్చుకుంది. ఇవే టాపిక్లు ఎక్కడ చూసిన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తంలో కడగబడిన మనం అందరం మనలాంటి ఫీల్ అవుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కట్నం తీసుకోవాలి, వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అంటే వాళ్ళ మీద బలవంతంగా దాడి చేసి తీసుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అమ్మాయి నచ్చుతుంది, వాళ్ళు పద్ధతులన్నీ బాగానే ఉంటాయి, క్యారెక్టర్ బాగుంటది. కట్నం దగ్గరికి వచ్చినప్పటికి ఎంత తక్కువైతే ఎలా కుదురుతుందండి? మేము పెద్ద రేంజ్లో పెడదాం మనకి వెళ్ళి, తక్కువైతే ఎలాగా అప్పు చేసి పెట్టుకో, లేకపోతే పెండా కూడా పెట్టుకోవాలని ఒక ఆయన. ఏమంటే పొలం ఎట్టకపోతే నేను పిండా కూడా ఎట్టలేదు, ఎదుగు చేయటో. కానీ మాకు మాత్రం కట్నం చాలా ఎక్కువ కావాలి. అమ్మాయిని ఇచ్చేవాడు కూడా అబ్బాయికి 2 ఎకరాలు ఉంటే అటు తాగేసి రోడ్డు మీద తగ్గిపోయిన పర్లేదు, 2 ఎకరాలు ఉంటే చాలు. అబ్బాయి మంచోడ, పద్ధతి కలిగిన వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాడి క్యారెక్టర్ ఏంటి, వాడి పద్ధతి, వాడి విధానం ఏంటి, వాడు ఏం చేస్తున్నాడు, ఇవి పక్కన పెట్టి వాడికి ఎన్ని ఎకరాలు ఉంటాయి, ఏం చేస్తున్నాడు, ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు ₹1,00,000 వస్తున్నాయా, ఇవి చూసుకొని కొంతమంది ముందుకెళ్ళిపడి తర్వాత చాలా తిప్పలు పడుతున్నారు. ఒక ఆవిడ డాక్టర్ అని చేసేది వాడి కూతుర్ని, ఏమైందో తెలుసా తర్వాత కరెక్ట్ గా యథార్థంగా చెప్తున్నాడు, సంవత్సరానికి వేయడానికి తెచ్చేసేది. ఈ రోజున చూడండి, డబ్బును చూసి మనం అంచనా చేస్తే తర్వాత మనం చాలా తిప్పబడవలసిన పరిస్థితి వస్తుంది. మన పిల్లల్ని ఇచ్చినప్పుడు మనకంటే గొప్ప వారిని దేవుడు తీసుకొచ్చి మన కళ్ళు ఎదుటి వారిని వివాహం చేయించుకోవడానికి ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అటువంటి కృప మన సంఘంలో ఉన్న ఆడబిడ్డలందరికీ ప్రభుత్వం గాక. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ రోజున అలాంటి కట్నాల నుండి, క్యాన్సర్ నుండి, ఆ యొక్క
అందమని అంచనాల నుండి మనం బయటికి రాగలిగితే ప్రభు ఖచ్చితంగా మన కొరకు ఒక అద్భుతాన్ని ప్రభు చేయడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. ఒకటి ఏం చెప్పారు చెప్పండి, కాళ్ళు మెఫీబోషెత్ ఏం చేయలేదట, కాళ్ళు కడుక్కోలేదట. రెండవది త్వరగా చెప్తాను వినండి, గడ్డము కత్తిరించుకోలేదట. గడ్డం కత్తిరించుకోకుండా రాజుగారికి పడతారా అని ఎదురు చూస్తున్నాడు మెఫీబోషెత్. ఆ రాజు ఎవరు చెప్పాలి, ఆ రాజు ఎవరు? ఇక్కడ దావీదు. మనం ఎదుర్కోబోతున్న రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆ మెఫీబోషెత్ ఎవరమే? మనందరం యేసుని ఎదుర్కోవాలి. మనం గడ్డము కత్తిరించుకోకుండా ఉండాలట. గడ్డం కత్తిరించుకోకుండా ఉండడం ఏంటండి అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? గడ్డము కత్తిరించుకోవటం అనగా ఆ రోజుల్లో గడ్డం కత్తిరించుకొని వారి బట్టలు ధరించుకొని, వాళ్ళకి మనలాంటి సాదాసీత వస్త్రాలు కాదు, నార్మల్ బట్టలు కాదు, వాళ్ళు చాలా ఉన్నతంగా రెడీ అయ్యేవారు. గడ్డము కత్తిరించుకుంటానగా సౌందర్యానికి సాదృశ్యం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌందర్యాన్ని కోరుకోలేదు. ఎవరిని మెఫీబోషెత్ ఏం కోరలేదో తెలుసా? రాజుగారు రావాలి, రాజుగారు వస్తేనే గాని నేను సౌందర్యాన్ని కోరుకోను. మనకి ఈ యొక్క దేవుడి వాక్యంలో ఒక నక్షత్ర లేకపోతే స్టార్ అనే ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరేంటి తెలుగులో? ఎస్తేర్ అనే ఆవిడ మనం చదువుతాము. ఆవిడ సౌందర్యాన్ని కోరుకోలేదట. ఏమి కోరుకుందో తెలుసా? గుణ లక్షణాలు మాత్రమే కోరుకుంది. ఈ రోజు మనమందరం కూడా సౌందర్యాన్ని పక్కన పెట్టగలిగితే ప్రభు మన కొరకు అలంకరింపబడిన వధువు సంఘాన్ని ఎత్తుకుని పోవడానికి, తీసుకుని వెళ్ళడానికి, పరమరాజ్యానికి ఆయన కొనుక్కోవడానికి త్వరలో యేసయ్య మహారాజుగా రాజుగా మన కొరకు రాబోతున్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బాహ్య సంబంధం కొరకు, బాహ్యమైన అందం కొరకు రాకులాడదు. గంటలు తరబడి రెడీ అవ్వడం కోసం ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. కొంతమంది ఆడవాళ్ళకి రెడీ అవ్వడం అంటే ఎంత ఇష్టమో, బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆ రంగులు ఈ రంగులు మొత్తం ఆ ప్యాడ్ అంతా వేసుకుని దరిద్రం అయిపోయి ముఖాలు, బాడీ అంతా నల్లగానే ఉంటది, ముఖం మాత్రం తెల్లగా ఎర్రగా మారిపోతుంది. ఎలా మారిపోయింది అంటే కారణం ఒకటే, మొత్తం పొలమాల్సినవి అని పూర్మించింది, చేయించాల్సినవి అని చేయించింది. ఇలాగా ఈ చేయించడం వల్ల దరిద్రం ఏంటో తెలుసా? నిజంగా చాలా దారుణంగా కొంతమందికి భయంకరమైన రోగాలు వస్తున్నాయి. క్యాన్సర్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. నేను అడుగుతున్నాను, ఈ రోజున క్రైస్తవులుగా ఉన్న మనకి అంతరంగ సౌందర్యం కావాలి, బాహ్య సౌందర్యంగా ప్రభు మన కొరకు సిద్ధపరుస్తాడు. ముఖం ఎలా ఉండాలి తెలుసా? ప్రకాశిస్తూ ఉండాలి. ఎప్పుడు ప్రకాశిస్తుంది? మనం ఏం పెట్టుకోవాలని కాదు, మనం అలంకరించుకోవాలని కాదు, మనం ఏం పెట్టుకోకపోయినా సింపుల్ గా ఉన్నా మనం చాలా ఉన్నతంగా కనపడతాం. స్తోత్రం చెప్పండి. చాలా మంది నగలేసుకుని మగవాళ్ళు కూడా ఈ బంగారం నుండి పిచ్చి, ఈ బంగారాలు ఇవన్నీ వేసుకుని, బ్రాచ్లెట్లు వేసుకుని, రింగులు వేసుకుని, 4 ఏళ్ళకి 4 రింగులు వేసుకుని, వాచ్లు వేసుకుని అడావిడి చేస్తా ఉంటారు. గొలుసులు వేసుకున్న మెడలోను ఇవన్నీ చేస్తా ఉంటే వాళ్ళ పక్కనకి వెళ్ళి ఆత్మను పొందిన వారు నిలబడండి. ఎవరు సౌందర్యంగా ఉంటారో తెలుసా? నీ ముఖం చూస్తే చాలా సౌందర్యంగా మారిపోద్ది. అనేక మందికి ఆదరణ కనపడుతుంది నీ ముఖంలో. అనేక మందికి ధైర్యం చెప్పగలిగే ముఖముగా మారిపోద్ది. నీ యొక్క ముఖ కవలికలు చూస్తే చాలా మందికి వీడు ప్రార్థన పరురాలుగా అన్నట్లుగా మారిపోతాయి. మనం కూడా గడ్డము కత్తిరించుకోకుండా ఉండడం అంటే సౌందర్యాన్ని పక్కన పెట్టాలి. మరి యేసయ్య ఇచ్చే సౌందర్యం వరకు మనం ఎదురు చూడాలి. పౌలయ్య గారు ఏమన్నాడంటే తిమోతికి రాసిన పత్రికలో అక్కడ మాట్లాడుతూ, జడలతో లైనను అలంకరింపకొనక మీరు మిగ్గుల వలగల వస్త్రాలైనను పక్కన పెట్టి తగు మాత్రపు వస్త్రాలతో మిమ్మల్ని మీరు ధరించుకోనండి అని చెప్పాడు. ఏం ధరించుకోవాలట? తగు మాత్రపు వస్త్రాలు. కొంతమంది షాపింగ్ వెళ్తే వేల రూపాయలే అమ్మా, అన్ని 1000 రూపాయలు ఖర్చు చేస్తున్నావు కదా. ఎవరికైనా పేదోళ్ళకి ఏదైనా 10 రూపాయలు దానం చేస్తావా? మన దగ్గర 2 అంగీలు ఉంటాయట. ఒక అంగి పేదవాడికి ఇచ్చేయాలి. ఇప్పుడు చెప్పండి, మన దగ్గర 2 షర్ట్లు ఉంటే, మన దగ్గర 4 షర్ట్లు ఉంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారా అసలు? చెప్పండి. మన దగ్గర ఏదైనా మనకి ఎక్కువగా ఏదైనా మన ఇంట్లో ఉంటే ఎవరికైనా హెల్ప్ చేసే పరిస్థితి ఉందా? మనమే తినాలి, మన కుటుంబమే తినాలి. కొంతమందికి స్వార్థం ఇలాగే, మేమేనండి, మా కుటుంబమేనండి, మా కుటుంబం ఎలాగ ఉండాలి సంతోషంగా. ఎవడు ఎలా పోయినా ఒక ఆయన 40 రాశాడు ఇలాగా, అందరూ బాగుండాలి, అందులో
ఆయన కొటేషన్ చాలా నచ్చింది నాకు. నేను అడుగుతున్నాను, అందరూ సమాజంలో అందరూ బాగుండాలని కోరుకున్నవాడే గ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు బిడ్డలు మాత్రమే కాదు, అన్ని జనులు కూడా బాగా అయిపోవాలి గ్రహిస్తాడు. ప్రభు నమ్ముకున్న వాడే. కాబట్టి ఎందుకనంటే మా దగ్గర ఏదైనా ఉంటే కలిగిన దాంట్లో కాస్త అయినా హెల్ప్ చేయడానికి ఇష్టపడతాం. అలాగే హెల్ప్ చేసే ఆలోచన మన జీవితంలో కావాలి. పట్టణం మనకి ₹1,00,000 తగలబెట్టి కొంతమంది ఏమండి తగు మాత్రం వస్త్రాలంటే చాలా క్వాలిటీ కలిగిన బట్టలు వేసుకుని చాలా అడావిడి చేసుకుంటారు. అలాంటి పరిస్థితి మనకి ఎప్పటికీ ఉండకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మూడవది అక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే చూడండి, బట్టలు ఏం చేయకూడదంట, బట్టలు ఉదుకు కొనకను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బట్టలు ఉదుక్కొనకుండా ఉండడం అని అంటే ఏంటో తెలుసా? మొట్టమొదటి మనం చూసాం. మొట్టమొదటిగా ఏంటి అని అంటే అక్కడ కాళ్ళు కడుక్కోకుండా ఉండడం. కాళ్ళు కడుక్కోకుండా ఉండడం అని అంటే భోజనాన్ని సహితము పక్కన పెట్టుకున్నాడు. రెండవది అతడు గడ్డము కత్తిరించుకోకుండా ఉన్నాడు అని అంటే గడ్డము సౌందర్యానికి సాదృశ్యం, సముద్రాన్ని పక్కన పెట్టుకున్నాడు. మూడవది ఏం చేయాలో తెలుసా? అతడు వస్త్రాలను కూడా ఉదుక్కోకుండా ఉన్నాడు. వస్త్రం దేనికి సాదృశ్యం అని అంటే దేవుడిచ్చే ఉల్లాస వస్త్రం ఉంది, స్తుతి వస్త్రం ఉంది, మహిమ వస్త్రం ఉంది, ఏమంటే దేవుడిచ్చే రక్షణ వస్త్రం ఉంది. ఇలాగ బైబిల్లో చాలా రకరకాల 7 వస్త్రాలు ఉన్నాయి. అవన్నీ చెప్తే చాలా సమయం పడుతుంది అని ఒక మాట చెప్తున్నాను. దేవుడిచ్చే వస్త్రము కంటే ఇక్కడ ఈయన చేసే పని ఏంటో తెలుసా? వస్త్రము అని అనగానే వస్త్రం అనేది దాంభికానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యమో తెలుసా? వస్త్రం అనేది డాంబికానికి సాదృశ్యం. ఎవరైనా మంచి బట్టలు వేసుకున్నారనుకోండి, డాంబికంగా అనేక మందికి చూపించడానికి ఇష్టపడతా ఉంటారు. డాంబికులు దేవుని సన్నిధిలో నిలువనే అవడానికి అన్నాడు. దేవుని వాక్యం కూడా దేవుని సన్నిధిలో ఎలాగ మనం ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. డాంబిక స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. డాంబికమైన మనసును మనం విడిచిపెట్టాలి. కొంతమందిని చూస్తే వాళ్ళు ఎంత డాంబికంగా కనబడతారో తెలుసా? వాళ్ళ పరిస్థితులు అంతా ఆ డాంబికమైన వ్యక్తిత్వాలు ఉంటాయో తెలుసా? వాళ్ళ పరిస్థితుల్లో ఎలాగ మారిపోతున్నారనంటే వాళ్ళు ఎక్కడైనా నేనేంటో తెలుసా, నా ప్రెస్టేజ్ ఏంటో తెలుసా, నా కులం ఏంటో తెలుసా, నేను ఎక్కడి నుండి వచ్చానో తెలుసా అని వీటిని చూపించుకోవడానికి కొంతమంది మారిపోతున్న పరిస్థితులు. మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు తగ్గింపు స్వభావంలోనికి వచ్చేది. మనం అందరం తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు నువ్వు వేసే వారిని కూడా ఏం చేయలేదట, ఆయన తిరిగి ఏమి మాట్లాడి ఉమ్మేసే వాళ్ళు కూడా ఏమనలేదు. ఆయన ఎదుటి పిడుగు తిరుగుతున్నా కానీ ఏమనలేదు. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగాడు అంతేగాని ఇంకేమీ మాట్లాడలేదు ఆయన. నేను అడుగుతున్నాను, దేవుని సన్నిధిలో కూర్చుని మనందరం డాంబికమైన స్వభావం మనం విడిచిపెడితే గాని ప్రభు మన బ్రతుకుల్లోకి వచ్చి ఆయన చేయవలసిన కార్యం అంతటిని ప్రభు చేయడానికి ఇష్టపడడం. దేవుని సన్నిధిలో మనం అందరం ఏ వస్త్రాన్ని ధరించుకోవాలి అని అంటే డాంబికమైన వస్త్రాన్ని పక్కన పెట్టి నీతి వస్త్రాన్ని మనం ధరించుకుని వారిగా మారిపోవాలి. స్తోత్రం చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మన పిల్లకాయలకి తెలియదు మనం అంటే ఎన్ని కష్టపడ్డామో తెలుసు, కానీ మన తర్వాత వచ్చే జనరేషన్ కి ఆ బాధలు ఏంటో తెలియదు, ఆ కష్టాలు ఏంటో తెలియదు. వాడన్నాడు మధ్యలో లేదు, ప్రార్థన లేదు, నోర్మేషన్ కూర్చోండి, ముసలాళ్ళు అయిపోయారు కానీ ఎక్కడ వెళ్తారు. అరే పాస్టర్ గారితో ప్రార్థన చేయించాలా, అన్నిటికి పాస్టర్ గారు పిలాలా, నోర్మి అని వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. పాస్టర్ గారు అంటే చులకనగా, ఏమంటే సేవ అంటే చాలా ఇదిగో వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు కదా. ప్రపంచ జ్ఞానం ఎక్కువైపోయి వీడికి అమెరికా తెలివితేటలన్నీ ఎక్కువైపోయి, మామూలుగా ప్రపంచంలో ఉన్న అమెరికా తెలివితేటలు అంటే అమెరికా వాళ్ళు చాలా జ్ఞానవంతులు అని అన్నారు. ఆ తెలివితేటలన్నీ ఎక్కువైపోయి ఏమంటారు తెలుసా, ఏం అవసరంలా అని మాట్లాడే మనుషులు వస్తాం. కానీ మనం చెప్పాలి, కూర్చోబెట్టినారా ఈ రోజు బాగున్నావు, నువ్వు జాబ్ చేస్తున్నావు, కరెక్టారా బాబు? ఒకప్పుడు నా పరిస్థితి అది. ఒకప్పుడు మనకు ప్రార్థన చేసింది లేకపోతే మనం పాకలో ఉన్నప్పుడు ఏడ్చింది వారే, మన కొరకు కన్నీరు గార్చింది వాళ్ళే. ఎవరు మనకు ప్రార్థన చేసినోళ్ళు, మన బంధువులు మన ఇంటికి వచ్చి ఎప్పుడు ఏళ్ళ, మన చుట్టాలు మన ఇంటికి వచ్చి ఎప్పుడు ఏళ్ళ,
కానీ మన సేవకులు మనం రక్షించుకోవడం ఇష్టం కాకుండా వారు రక్షించుకోవడానికి ఇష్టం లేని వారే మన ఇంటికి వచ్చి ప్రతిరోజు ప్రార్థన చేసేవారు. వారు స్వార్థ చెప్పారు, వాళ్ళు మనం బ్రతికించారు. చాలా సందర్భాల్లో శ్రమలో చచ్చిపోదాం అనుకుంటే సంఘం అంతా కలిసి వచ్చి ఆదరించింది, మన కొరకు బలపరిచింది. ఈ రోజు మనం ఎలా ఉన్నామంటే వాళ్ళు చేసిన ప్రార్థన అని చెప్పాలి. ఈ రోజు గొప్పళ్ళు అయిపోయి ఏం చెప్తున్నారు తెలిసి అసలు ప్రార్థన చేయలేదండి. మీరు ఏం చేయలేదు? ప్రార్థన చేయలేదా? ప్రార్థన చేయకుండా నీ స్థితిలో ఉన్నావా? ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? కారిపోయిన ఇంట్లో. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? నడవలేని పరిస్థితి. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? ఒక బండి ఉంటే అదే గొప్పతనంగా. ఈ రోజున 2 బండ్లు వచ్చినప్పటికీ, ఈ రోజున కారు వచ్చినప్పటికీ, ఈ రోజున ఆదాలు వచ్చినప్పటికీ, ఈ రోజున మన పరిస్థితి మారినప్పటికీ ఏమంటే సేవకులు చేసిన ప్రార్థన కదా ఇదంతా. ఈ రోజున సేవకుడు కన్నీరు కాల్చడం ద్వారానే కదా. మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు వచ్చైనా మీ కొరకు ప్రార్థన చేశారా? అసలు మీ ఇంటికి వచ్చి ఎప్పుడైనా ఏడ్చారా? మీ బాధలు ఉంటే పలకరించారా? మీ చుట్టాలు మీ ఇంటికి వచ్చి మీరు బాధపడుతున్నారని మీతో కలిసి కూర్చుని మీ బాధలు పంచుకున్న వారు కూడా ఏడ్చారా? ఒకరు చెప్పండి. దేవుని ద్వారా పొందుకున్న కార్యాలు కదా ఇవన్నీ. దేవుని ద్వారా మేలు జరిగిన తర్వాత, పిల్లలు పెద్దలు అయిపోయిన తర్వాత, మనకి ఏదైనా సమకూర్చబడిన తర్వాత వాళ్ళు అంటారు, మమ్మీ ప్రార్థన ఎందుకు మమ్మీ రోజు చేయాలా? మనం చెప్పాలి, నా ప్రార్థనే ప్రాణవరా. ప్రాణం లేకపోతే ఎవడు కూడా భూమి మీద బతకనట్టుగా ప్రార్థన లేకపోతే మనం బ్రతక లేకుండా ఉంటాము అని చెప్పాలి. చెప్పకూడదు ఒకసారి. కిడ్నీలకైనా కాసేపు రిలాక్స్నెస్ ఉంటది, మా ఇంటికైనా కాసేపు పడుకున్నప్పుడు రిలాక్స్ అవుతుంది. అవయవాలు నడిస్తే కదిలితే కాసేపు అయినా రెస్ట్ తీసుకుంటాయి. కానీ ఒక మాట, గుండె మాత్రం ఎప్పటికీ అది తీసుకున్నా మనం రెస్టింగ్ తీసే అనమాట. అది రెస్ట్ తీసుకోకూడదే కాదు. 24 hours గుండె కొట్టుకుంటూనే ఉండాలి. దానికి రక్త సరఫరా అందుతూనే ఉండాలి. గుండె ఎంత ఇంపార్టెంట్ మానవ బ్రతుకులో, ప్రార్థన సేవకుడు కూడా మనకు బ్రతుకున్నంత ఇంపార్టెంట్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుడు లేకుండా మనం ఏ పని పెట్టుకోకూడదు. కొంతమంది చూడండి, ఏదైనా వస్తే ఈ రోజున ఆ యేసు ప్రభుని ఎదుర్కోవలసిన మనం ఇంకా దీక్షలు తీసుకునే కార్యక్రమాల్లోనే ఉంటుంది. అన్నా ఇంకా దీక్షలు చేస్తున్నావా? ఎవరన్నా కొత్తగా పెళ్లి అయింది అనుకోండి, ఒక ఆవిడ వచ్చారు, దేవుడు చూపించుకుని ఒక ఆవిడ వచ్చేసి కగుకాతే చేతులు ఇలా కగుకాతున్నావమ్మా. మొన్న పాస్టర్ గారు చెప్పారు, బాబు కూడా విన్నాడు ఆ వాక్యాన్ని. ఒక ఆవిడ జగదీష్టి తీసి ఎదురు వచ్చేదట అలా ఆయనకి, ప్రతిరోజు ఎదురు వచ్చేదట. ఆ రోజు కూడా ఎదురు వచ్చిందట. ఈయన వెళ్తా లారీ కింద నడిపోయాడు. ముక్కు పెద్ద బద్దలైపోయిందట, మొఖం పగిలిపోయిందట. ఆ పాస్టర్ గారు ఆయన చూడటానికి వెళ్ళాడట, ఎదురింటి వాళ్ళేనంట. ఆయన చూడటానికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అందరిని పలకరిత ఆయన దగ్గరికి వెళ్ళాడట. ఏమంటే రోజు మీ ఆవిడ ఎదురు వచ్చేది కదా, ఈ రోజు ఎదురు రాలేదేంటండి అన్నాడు. అనగానే ఆయన అన్నాడట, ఏమన్నా తెలుసా, ఆ చెల్లిదే ఎదురు వచ్చింది అందుకని ఎలా జరిగిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటే మంచి జరిగితేనేమో మంచిదా, లేకపోతే ఏంటంట శనిదా. ఎదురు రావడాలు, ఇంకా నామకార్థ క్రైస్తవులుగా దిష్టి తీయడాలు. ఏమంటే చిన్న పెద్దోడికైనా మన యొక్క కొత్తగా పెళ్ళైన వారికైనా దేవుని కాపుదల లేకుండా ఏ ఒక్క మనుషుడు కూడా క్షేమంగా ఉండలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడుతున్నాడు. ఆ కనీసం మైండ్ సెట్ లేదా నీకు? ఈ రోజు చూడండి, నామకార్థులుగా ప్రభువుని ఎదుర్కోవలసిన మనం ఏకాదిక్కులు చూసుకుని ఇక్కడ ప్రార్థన చేస్తాం, అక్కడికి వెళ్ళి వేపలు అడుగుతాయి. ఏమండి మంచి రోజు ఏమన్నా చూడండి. ఏం చూడాలి? మంచి రోజు చూడాలి. నీకు ఇక్కడ ఇచ్చే సంభావన ఇక్కడ ఇస్తాం పాస్టర్ గారికి, అక్కడ ఇచ్చే సంభావన అక్కడ పంతులు గారికి చూస్తాం. ఇక్కడ చేసేది ఇక్కడ చేస్తాం, అక్కడ చేసేది అక్కడ చేస్తా ఉంటాం. ఏమంటే సంఘం అంతా తీసుకెళ్ళి ప్రార్థన చేస్తాం. ఆ పక్కింటి వాళ్ళు వాళ్ళందరూ వస్తారుగా పేరంటాళ్ళు, ఆ పేరంటాళ్ళు పూయాల్సినవన్నీ పోతాం. నిజంగా యథార్థంగా మనం చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా పేరంటాలు రావచ్చు, తప్పేం కాదు. ప్రతి ఒక్క క్రైస్తవుడు ముందు నూనె పోసి ఒక వ్యక్తిని అభిషేకిస్తే అభిషేకం ద్వారా వాళ్ళకి శాశ్వతమైన కృప నిలిచి ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్తగా పెళ్ళైనాక ఆ పెళ్లి కొడుకుని చేసే విధానం అది. నూనె పోసి ప్రార్థన చేసి
పెళ్లి కుమార్తెగా పెళ్లి కుమారుడిగా అభిషేకించాలి వారిని పరిశుద్ధులుగా మార్చాలి. అంతేగాని అన్న చేతులు ఎట్టుకొచ్చి ఎప్పుడల్లారా పెద్ద ఎప్పుడల్లారా పిల్లే బుల్లే పద్మవా అని వాళ్ళని పిలిపించి వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు అదే ఏమంటే రకరకాల భయంకరమైన పాపిష్టి ఆలోచనలు చేస్తూ ఉంటారు, మనస్పర్ధాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేతులు ఎడితే ఏదో పుణ్యం జరుగుతుందని ఎప్పటికీ అనుకోవద్దు. దైవజనుడు యథార్థంగా ప్రార్థన చేస్తాడు. దైవజనుల యొక్క ప్రార్థన మన బిడ్డల మీద నిర్మించి ఉండాలి. కాబట్టి నిజంగా భక్తులు గారే చెప్పింది కరెక్ట్ అయితే చెప్పండి, పాస్టర్ గారు చెప్పింది అబద్ధమే కదా. పంతులు గారు చెప్పి ముహూర్తం కరెక్ట్ అయితే పాస్టర్ గారు పెట్టేది అబద్ధమే కదా. పంతులు గారు కరెక్టా, పాస్టర్ గారు కరెక్టా? పాస్టర్ గారు కరెక్ట్. ఎందుకనంటే కాలాలు గడియాలు ఎవరు స్వాతంత్రం ఇంకా వాటిని పట్టించుకోకూడదు. టైం టేబుల్ చూడకూడదు, ఏది మంచి రోజు చూడకూడదు. ఒక మాటలో చెప్పాలంటే అమావాస్య అయినా మనం ఆనందిస్తూ అది పౌర్ణంగా మార్చగలిగిన దేవుడు. ఆయన సూర్యమును సృష్టిని వేలాడు చేసి సమస్తాన్ని కదిలిస్తూ నడిపిస్తూ పోషిస్తూ ఆయన సర్వభౌమాధికారము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన త్వరగా ఎదుర్కోబోతున్నాం మనం. ఇంకా చిన్న చిన్న దగ్గర పనులు చేసుకోవడం ఏంటి మనం? వీటన్నిటిని పక్కన పెట్టి పెళ్లి కొడుకు చేసిన అన్ని స్టేజీలు ఎక్కించి డాన్సులు ఎంచడాలు ఈ కార్యక్రమం చెత్త ఇదంతా పోగును కాక దేవుడికి స్తోత్రం. ఒకప్పుడు పెళ్లి కూతుర్లు వచ్చి ఎంతో విధంగా తగ్గించుకుంటే ఒకప్పుడు పెళ్లి కూతుర్లు అంటే డాన్స్ చేయాలని కానీ ఇవిడే చెప్తుంది. నాకు స్టెప్ అవుతుంది ఆ ఫ్రెండ్స్ అనగానే ఇళ్ళే చెప్తున్నారు. అమ్మా పెళ్లి కూతురు అమ్మా నువ్వు పబ్లిక్ లో అలాగా చేయకూడదు. చాలా దేవుని ఎదుర్కోవాల్సిన క్రైస్తవుల నామకార్థులాగా చాలా భయంకరమైన అవస్థల్లో స్థితిలో ఉండిపోయారు. దయచేసి నేను బాధతో చెప్తున్నాను మాట. మనం ప్రభుని ఎప్పుడు ఎదుర్కొంటామంటే మనకి అంతరంగ సౌందర్యం కావాలి. ఏసై పరిశుద్ధుడు కదా, మనం కూడా పరిశుద్ధులమైతే తప్ప ఏసైని మనం ఎదుర్కోవాలి. ఏసుని ఎదుర్కోవాలి అనంటే కాళ్ళు కడుక్కోకూడదు. ఏసుని ఎదుర్కోవాలి అనగా కాళ్ళు కడుక్కోకూడదు అనంటే కారణం ఏంటనంటే భోజనాన్నైనా కాస్త పక్కన పెట్టి ఉపవాసం వారానికి ఒకసారైనా ప్రార్థనలు గడపాలి. రెండవది గతము కత్తిరించుకోకూడదు అనంటే చెప్పండి, సౌందర్యాన్నైనా అలంకరించుకోవడాన్నైనా పక్కన పెట్టి యేసును మనం ఎదుర్కొనే వారిగా మారిపోవాలి. మూడవది మనం బట్టలు ఉదుక్కొనకు అనగా పనులన్నిటినీ గర్వాన్ని మన యొక్క ఆ డంబాన్ని పక్కన పెట్టి మనకున్న స్థాయిని పక్కన పెట్టి మోకరించే ప్రభు నీ సన్నిధులు నేను ఎదుర్కొని వారికి నన్ను మార్చు ప్రభు అని ఆలోచన చేస్తే, ప్రార్థన చేస్తే ఒక రోజున రాజులకు రాజు యేసయ్య రాబోతున్నాడు. మనలందరినీ ఆయన మహిమ మేక ఎక్కించుకుని పరలోకానికి అంతఃపురానికి తీసుకుని వెళ్ళే రోజు రాబోతుంది. ఆ రోజు కొరకు మనమందరం ఎదురు చూద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. తలను ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక మాట అందరం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన